హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పేదింటి అమ్మాయి అయిన రాధను తన ఫ్రెండ్ పెళ్లిలో చూసి ఇష్టపడి పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటానంటూ ఇంట్లో తల్లిదండ్రుల్ని ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు మురళి. రాధ వాళ్ళ తల్లిదండ్రులకి 2 ఎకరాల పొలం, చిన్న ఇల్లు తప్ప ఏమీ లేవు. ఆ 2 ఎకరాల పొలం మీదే రాధ, ఆమె తమ్ముడు రాజేష్ని ఇద్దరిని బాగా చదివించారు. రాధ ఎంఎస్సి పూర్తి చేసింది. రాజేష్ ఇంకో సంవత్సరం అయితే బీటెక్ పూర్తయిపోతుంది. రాధ వాళ్ళ నాన్నగారు పెళ్లి వరకు చేసిస్తాము, కట్న కానుకలు మాత్రం ఏమీ ఇవ్వలేము అని చెప్పాడు. మురళి వాళ్ళ తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా కొడుకు ఇష్టపడుతున్నాడని పెళ్లికి ఒప్పుకున్నారు. మురళికి 2 అన్నయ్యలున్నారు. వదినలిద్దరూ పెద్దింటివారు. చాలా కట్నాలు తెచ్చారు. ఇక చిన్న కొడుకు మురళి గవర్నమెంట్ ఉద్యోగస్తుడు. మంచి కట్నం వస్తుందని ఆ కట్నంతో కూతురు పెళ్లి చేద్దాం అనుకున్నారు మురళి తల్లిదండ్రులు. కానీ అందుకు విరుద్ధంగా జరగడంతో మురళి కట్నం లేకుండా రాధని పెళ్లి చేసుకొని రావడంతో రాధ అంటే ఆ ఇంట్లో అందరికీ చులకన. మురళి ఆఫీస్కి వెళ్ళాక తోటి కోడళ్ళు, అత్తగారు నానా మాటలంటూ హింసించేవారు. తామే అన్నింటిలో గొప్ప, తను వాళ్ళకన్నా అన్నింటిలో తక్కువ, కాబట్టి మేమేం చెప్తే అది చేయాలి అని భావించేవారు వారంతా. మురళికి చెబుదామనుకున్నా కూడా తన తల్లి చెప్పిన మాటలే గుర్తొస్తుంటాయి రాధకు. తనను అత్తగారింటికి పంపిస్తూ అత్తగారింట్లో సర్దుకుపోవాలి. మురళి నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నీ వల్ల ఆ ఇంట్లో గొడవలు వచ్చి అతని కుటుంబం అతనికి దూరం కాకూడదు, గుర్తుపెట్టుకో అని మరీ మరీ చెప్పి పంపించారు తల్లిదండ్రులు. తను ఒక్క మాట అన్నా కూడా ఇంట్లో గొడవలు అవుతాయని, అవి ఎక్కడికి దారి తీస్తాయో అని ఏమీ మాట్లాడకుండా అన్నింటికి సర్దుకుపోవడం అలవాటు చేసుకుంది రాధ. ఇల్లు చాలా ఇరుకుగా ఉందని, ఇంతమందికి సరిపడా రూమ్స్ లేవని పెద్ద కోడళ్ళిద్దరూ వేరే ఇల్లు అద్దెకు తీసుకొని వెళ్ళిపోయారు. మురళికి తన తల్లిదండ్రితో అటాచ్మెంట్ ఎక్కువ. మురళి వాళ్ళు మాత్రం ఇక్కడే ఉండిపోయారు. కొడుకులిద్దరూ వెళ్ళిపోతుంటే మురళి తల్లిదండ్రి కూడా ఏమీ మాట్లాడలేకపోయారు. రేపు తన కూతురి పెళ్లికి వాళ్ళ సహాయం కావాలి. డబ్బులు ఇవ్వకపోతే కూతురి పెళ్లికి కష్టమవుతుందని వారిని ఒక్క మాట కూడా అనేది కాదు జానకమ్మ. అందరి మీద కోపం రాధ మీదే చూపించేది. ఇంట్లో అందరి భారం మురళి ఒక్కడి మీదే పడింది. నానా తంటాలు పడి చెల్లెలు పెళ్లి చేశాడు మురళి. అన్నలిద్దరూ బాగా సంపాదిస్తున్నా కూడా చెరొక 1,00,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. జానకమ్మ నెక్లెస్, గాజులు కూతురు శిల్పకు పెట్టారు. మురళి లోన్ తీసుకొని పెళ్లి చేశాడు. పెద్ద వదిన విమల తెచ్చిన సంబంధం అది. ఆమె పెళ్లిలో చేసిన హడావుడి అంతా ఇంత కాదు. పెళ్లి వాళ్ళకన్నా ఈమెను భరించడం కష్టమైంది అందరికీ. రాహుల్ది పెద్ద ఉద్యోగమేమీ కాదు. ఎక్కువ కట్నం అడగరని పట్టుబట్టి ఆమె ఆ సంబంధం కుదిర్చింది. వదిన, ఇలాంటి సంబంధం తెచ్చావేంటి? నా అందానికి తగ్గ సంబంధం కానే కాదిది అని శిల్ప తన అభిప్రాయాన్ని చెప్పింది. కానీ పెద్ద కోడలు విమల అవేమీ పట్టించుకోకపోగా శిల్ప అంటేనే కోపం పెంచుకుంది. వీళ్ళేదో పెద్ద కోటీశ్వర్లైనట్టు వీళ్ళిచ్చే కట్నానికి ఇంతకన్నా మంచి సంబంధం దొరుకుతుందా? నేను కాబట్టి ఈ పాటి సంబంధమైనా తీసుకొచ్చాను అని తనలో తానే గుణుక్కుంటూ మూతి తిప్పుకొని వెళ్ళిపోయింది. కానీ అత్తింటి వారు శిల్పను బాగానే చూసుకునేవారు. శిల్ప మాత్రం తన ఆడపడుచు జ్యోతి ఎప్పుడు పుట్టింటికి వచ్చినా ఆమె వెళ్ళిపోయేదాకా ఈమె పుట్టింటికి వచ్చేది. ఒక్క పని కూడా చేయదు. రాధ కూడా ఏమీ మాట్లాడేది కాదు. కొద్ది రోజులకి మురళి తండ్రి రాఘవరావు గారు సడన్ హార్ట్అటాక్తో మరణించారు. అందరూ వచ్చి తలా 10 రోజులు ఉండి కర్మకాండలు జరిపించి వెళ్ళారు. తర్వాత మురళికి కూడా వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయ్యింది. రాధకి కవల పిల్లలు, ఒక పాప బాబు పుట్టడంతో పుట్టింటికి వెళ్ళింది. పెద్ద కొడుకని అత్తగారిని వాళ్ళ దగ్గరికి ఎక్కడ పంపిస్తారో ఏమోనని ముందుగానే తనకు వీలు కాదని బోలెడన్ని కారణాలు చెప్పి రాకుండా చేసింది పెద్ద కోడలు విమల. ఇక రెండో కోడలు మాలతి 2 నెలలు తన దగ్గర ఉంచుకొని పెద్ద గొడవ చేసి అత్తగారికి నరకం చూపించి మురళి దగ్గరికే పంపించేసింది. తర్వాత 1 సంవత్సరానికి అత్తగారికి పక్షవాతం వచ్చి మంచాన పడింది. కంటి తుడుపుగా ఆమెను చూడడానికి వచ్చి వారం రోజులు ఉండి కూర్చున్న కుర్చీల్లో నుంచి కిందకు దిగరు. అన్నీ కూర్చున్న చోటుకే తెచ్చివ్వాలి. టీవీలు చూడడం, సినిమాలకు వెళ్ళి రావడం, ఇంటి చుట్టుపక్కల ప్రదేశాలు ఏమైనా ఉంటే చూసి రావడం, వాళ్ళు వచ్చే సమయానికి రాధ వాళ్ళ కోసం వండి వార్చడం, పైగా టైంకి తిండి పెట్టడం లేదని పెద్ద గొడవ చేసేవారు. అసలు అత్తగారిని ఇలాగైనా చూసుకునేది? అవి చెయ్యి, ఇవి చెయ్యి, ఇలా చూసుకోవాలి, అలా చూసుకోవాలి అని ఉన్నన్ని రోజులు రాధకి ఆర్డర్స్ పాస్ చేస్తూనే ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు మాత్రం ఇటు పుల్లదీసి అటు పెట్టేవారు కాదు.
పైగా ఈ పనులు మాకు అలవాట్లేవు అనేవారు. తనేదో ఇవన్నీ పుట్టుకతోనే నేర్చుకున్నట్టు. అవసరమే కదా మనిషికి ఏదైనా నేర్పిస్తుంది. అన్నీ వింటూ తన పని తాను చేసుకుంటూ వెళ్ళేది రాధ. పొరపాటును కూడా నీకు పని ఎక్కువ అవుతుంది, సహాయం చేస్తామని ఒక్క మాట కూడా అనేవారు కాదు. ఇంట్లో సోఫాలు లేవని, ఏసీ ఫ్రిడ్జు లేవని, మంచాలు లేవని, ప్లాస్టిక్ బిందెల్లో నీళ్ళు ఎవరైనా తాగుతారా అని, ఇదేమిటి పిల్లలకి బ్రాండెడ్ బట్టలు కొనవా అని ఏదో ఒకటి అనడానికి కారణం వెతుక్కుంటూ ఉంటారు. తాము అన్నింటిలో గొప్ప, తను వాళ్ళకన్నా అన్నింట్లో తక్కువ కాబట్టి నువ్వే మాకు చేయాలి అన్నది వాళ్ళ మాటల్లో చేష్టల్లో కనబడుతుంది. వచ్చినప్పుడు బాగున్నారా అత్తయ్య గారు, వెళ్ళేటప్పుడు వస్తాం అత్తయ్య గారు అనే 2 ముక్కలు తప్ప ఇంకో మాట మాట్లాడేవారు కాదు అత్తగారితో. వారం రోజులు ఏదో విహారయాత్రకు వచ్చినట్లు వచ్చి వెళ్తుంటారు. ఉన్నన్ని రోజులు తన లేనితనాన్ని చూపిస్తూ మురళిని కూడా వదిలేవారు కాదు. పైగా మురళిని సంపాదన పెంచుకునే మార్గం చూడు అనేవారు. అంటే అడ్డదారులు తొక్కమని చెప్పేవారు. అతన్ని కూడా ఈటల్లాంటి మాటలని సునకానందాన్ని పొందేవారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 2 రోజులు ఒళ్ళు నొప్పులతో అల్లాడిపోయేది రాధ. తనలో తాను ఏడ్చేది. మురళి చూసి వాళ్ళు మొదటి నుంచి అంతే, మెచ్యూరిటీ లేని మనుషులు అని ఓదార్చేవాడు. చెల్లెలు పెళ్లికి చేసిన అప్పు, పిల్లల ఖర్చులు, తల్లి అనారోగ్యం, ఇన్ని ఖర్చుల వల్ల వచ్చే జీతం సరిపోయేది కాదు మురళికి. వీళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళ ఆడపడుచు జ్యోతి వచ్చిందని అత్తింటి నుండి పుట్టింటికి దిగబడింది శిల్ప. పిల్లలతో అత్తగారితో చేయడం కుదరక రాధ ఎప్పుడైనా ఒక చిన్న పని చెప్పినా, ఇది నీ ఇల్లు వదినా, నువ్వే చేసుకోవాలి, నేనెందుకు చేయాలి, అక్కడికి వెళ్తే ఎలాగో నేనే కదా చేయాలి అని మాట్లాడేది. కనీసం తల్లి అనారోగ్యంతో ఉంది అన్న జాలి కూడా లేదు. ఎప్పుడూ తన అందం, తన సినిమాలు అదే లోకంలో విహరిస్తూ ఉంటుంది. మురళి కొంచెం గట్టిగా చెప్తే పెద్ద గొడవ చేసి మా అన్నయ్యతోనే చెప్పిస్తావా అని రాధనే అనేది. దీంతో రాధ శిల్పకి కూడా ఏమీ చెప్పకుండా అన్ని పనులు తానే చేసుకుంటూ పోయేది. రాను రాను అత్తగారికి అన్నీ అర్థమవ్వసాగాయి. వదినకి సాయం చేయమని శిల్పకు కూడా చెప్పేది. కానీ శిల్ప చెవిలో కూడా వేసుకునేది కాదు. అసలు ఇంట్లోనే ఉండేది కాదు. తన ఫ్రెండ్స్ ఇళ్లకు వెళ్ళి రావడం, షాపింగ్లు, సినిమాలు, షికార్లు, ఇలా రోజులు గడిచిపోతున్నాయి. అత్తగారు మంచాన పడి ఇప్పటికే 5 ఏళ్లు గడిచింది. ఆమె చివరి స్టేజ్లో రాధని పిలిచి, నేను నిన్ను ఎన్ని మాటలన్నా నాకు ఎంత సేవ చేశావు తల్లి, మా అమ్మలాగా నన్ను చూసుకున్నావు, నీ రుణం ఎలా తీర్చుకోను అంటూ మురళిని పిలిచి తన బంగారు గొలుసును రాధకి ఇస్తున్నాను అని తన మెడలో గొలుసు తీసి రాధ మెడలో వద్దని వారిస్తున్నా వేసింది. పిల్లల్ని పిలిచి పాపకు తన కమ్మలు తీసిచ్చింది. ఆమెది ఆమె భర్తకు ఉన్న 2 ఉంగరాల్లో ఒకటి మురళి చేతికి తొడిగింది, మరొకటి తన మనవడి చేతికి తొడిగింది. మురళి, నీకు బంగారం లాంటి భార్య దొరికింది, అది నీ అదృష్టం. అప్పుడు వద్దనుకున్నాను, కానీ రాధకి భూదేవంత సహనం ఉంది, ఎన్ని మాటలన్నాను తనని అంటూ ఏడుస్తూ పశ్చాత్తాపడింది. ఇప్పుడెందుకమ్మా ఇవన్నీ అన్నారు మురళి రాధ. లేదు, నేను పోయిన తర్వాత ఇవన్నీ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. శిల్ప అడిగినా కూడా ఇవ్వకండి. నా ఆరోగ్యం కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టావు మురళి, కాదనొద్దు. ఇవి తీసుకెళ్ళి లోపల పెట్టమ్మా అంటూ ఆయాసపడుతూ చెప్పింది జానకమ్మ. రాధ పాపకిచ్చిన కమ్మలు, మనవడికి ఇచ్చిన ఉంగరం తీసుకెళ్లి బీరువాలో పెట్టింది. జానకమ్మ 2 రోజుల తర్వాత చనిపోయింది. దినాలకు వచ్చిన తోటికోడళ్ళు శిల్ప ఈ నగల గురించి పెద్ద రాగ్దాంతమే చేశారు. శవం అక్కడుండగానే ఆమె నగల గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. 3వ రోజు శిల్ప వెళ్ళి బీరువా తీసి కమ్మలు, ఒక ఉంగరం తీసుకొచ్చి, వదినా, అమ్మ గొలుసు ఇంకో ఉంగరం ఉండాలి కదా, ఎక్కడా అని అడిగింది. రాధవైపు చూస్తూ, వదినా, నీ మెడలో ఉన్నది అమ్మ గొలుసే కదా అంది. విమల కూడా చూసి, అత్తయ్య గారిదే, ఆమెకి చేతులు కాళ్ళు ఆడవు కదా, ఆమె నిద్రపోతున్నప్పుడు దొంగలా తీసి తన మెడలో వేసుకుని ఉంటుంది. పాపం, అసలు ఆమెకు ఆ విషయం తెలుసో లేదో అంది విమల. మనకు తెలియకుండా దాయాలని చూసింది, దొంగబుద్ధి, వెధవ తెలివితేటలు అంది మాలతి. అవునా వదినా, అమ్మకు కాళ్ళు చేతులు పనిచేయవని అమ్మ గొలుసు తీసి మెడలో అలంకరించుకున్నావా అంది శిల్ప. రాధ కళ్ళ నిండా నీరు పెట్టుకొని తను మాట్లాడేలోగా, ఇప్పుడు ఈమె చావుకి ఖర్చంతా మాదేగా, ఆ గొలుసు కూడా మాకే అని తోటికోడళ్ళిద్దరూ రాధ మీదకి వచ్చేశారు. శిల్ప కూడా తల్లి నగల మీద కూతురికే హక్కుంటుందని, వదిన్లు ఎక్కడ తీసుకుంటారో అని రాధ మెడలో నుంచి గొలుసుని గట్టిగా లాగేసింది. రాధ మెడ ఒరుసుకుపోయింది. తల్లి నగలు కూతురికే అని ఏ రాజ్యాంగంలో రాసింది అని శిల్ప చేతిలో ఉన్న కమ్మలు, ఉంగరం విమల తీసేసుకుంది. ఇదేమిటి, మీరిద్దరూ తీసుకుంటే మరి నాకేమిటి, నోట్లో మన్నా అని గట్టిగా అరిచింది మాలతి. నేను పెద్ద కోడల్ని, నా మొగుడే కర్మకాండలు చేయాలి, మాకే ఖర్చు ఎక్కువ ఉంటుంది, అయినా ఇంకో ఉంగరం ఉండాలిగా, అది నువ్వు తీసుకో అంది విమల. ఆ ఉంగరం ఏం చేశావు, దాచేశావా, మీరెంతకైనా ఉంటారు అంది విమల. పెద్దగా గొడవ జరుగుతుంది. అన్నదమ్ములు 3 శ్మశానం నుంచి వస్తూనే ఆ ఉంగరం గొడవ విన్నారు.
రాధకి తను దొంగ అని నిందపడ్డాక ఇంకేమీ వినపడడం లేదు. కళ్ళు తిరిగినట్టయి అక్కడే కింద పడిపోయింది. మురళికి ఉంగరం గురించే గొడవ అని అర్థమయ్యి తన చేతికున్న ఉంగరాన్ని తీసి విసిరి కొట్టి, ఇదిగోండి మీ ఉంగరం, ఇది తీసుకొని ఇక ఊరేగండి అంటూ రాధా రాధా అని తనను లేపుతూ ఉంటే వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు. చాలా నీరసంగా ఉంది, స్ట్రెస్ ఎక్కువగా ఉంది, మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి అని డాక్టర్ 2 సెలైన్ బాటిల్స్ ఎక్కించాడు. రాధకి బాగాలేదు కాబట్టి ఇక్కడే ఉంటే పని చేయాల్సి వస్తుందని ఇద్దరు తోటికోడళ్ళు శిల్ప, రాధ హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేసరికి వెళ్ళిపోయారు. అన్నలు మాత్రం అక్కడే ఉన్నారు. మురళి కూడా ఉండమని చెప్పలేదు. ఉన్నా కొద్దీ రాధని మాటలతో కాల్చుకు తింటారు, పని కూడా ఎక్కువ అవుతుంది అని ఊరికొండిపోయాడు. రాధ అమ్మా నాన్న వచ్చి రాధకి సాయం చేశారు. మురళి అన్నలు రాధతో, అమ్మ రాధ, వాళ్ళని మేము కంట్రోల్ చేయలేము, ఇద్దరే సూర్యకాంతాలు, వాళ్ళని ఏమీ చేయలేక వాళ్లకు తల వంచి ఉంటున్నాము. అలా లేకపోతే ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు చేసి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు అంటూ రాధని ఓదార్చారు. అన్నలిద్దరూ లావుగా పిప్పళ్ళ బస్తాల్లాగా ఉంటారు, ఒక్క పని కూడా చేయరు. మురళి వాళ్ళ మామగారి సాయంతో అన్ని పనులు చేసుకున్నాడు. 10వ రోజుకు అందరూ వచ్చారు. రాధ అప్పటికి శారీరకంగా కోలుకున్నా మానసికంగా వాళ్ళు తన మీద వేసిన నిందల్ని మర్చిపోలేకపోతోంది. బంధువుల ముందర గొడవ పడితే బాగోదని, తన కుటుంబం పరువు పోతుందని అన్నీ దిగమింగి జరగాల్సిన కార్యక్రమం జరిపించేశారు మురళి, రాధ. వచ్చిన వాళ్ళంతా అత్తగారిని బాగా చూసుకున్నావని రాధను పొగుడుతుంటే మనసులో రగిలిపోయారు తోటికోడళ్ళు మాలతి, విమల. దినాలకు ఆయన ఖర్చు గురించి పెద్ద రాగ్దాంతం చేశారు. భార్యలకు తెలియకుండా సమానంగా ఖర్చు వేసుకున్నారు ముగ్గురు అన్నదమ్ములు. ఇదంతా చూసిన మురళి, రాధలకు మనసు విరిగిపోయింది. నెల మాసికాలకు మురళినే పెట్టుకుంటున్నాడు. సంవత్సరికాలకు డబ్బు కొంచెం తక్కువైంది. అన్నను అడిగితే ఏం జరుగుతుందో ముందే తెలుసు. అప్పు చేద్దాం అనుకున్నాడు. రాధ ఆ మాట విని వద్దని, తనకు డెలివరీ అయ్యి అత్తింటికి వచ్చేటప్పుడు పెళ్ళప్పుడు ఏమీ పెట్టలేదని రాధ తండ్రి చేతికి వచ్చిన పంట అమ్మి 2 గాజులు, 1 నల్లపూసల దండ పెట్టి పంపించాడు. వాటిని తీసుకొచ్చి మురళికి ఇచ్చి, అప్పు మాత్రం చేయకండి, ఇవి తాకట్టు పెట్టి సంవత్సరికాలు జరిపించండి అంది. రాధ, నీ రుణం ఎలా తీర్చుకోను అన్నాడు. తాకట్టు నుండి విడిపించి అని నవ్వింది రాధ. ఎంత కష్టం వచ్చినా అలా ఎలా నవ్వుతూ ఉంటుందో అర్థం కాదు మురళికి. భర్త మోస్తున్న బరువు బాధ్యతలను చూస్తున్న రాధకి మురళి అంటే చాలా గౌరవం, ప్రేమ. అలా ఆ 7 తద్దినాలు జరిగిపోయాయి. ఆ 4 రోజుల కార్యాలకు చుట్టాలు వచ్చినట్లు అన్న, వదినలు, శిల్ప, ఆమె భర్త వచ్చిపోయారు. వాళ్ళెవరూ కూడా ఇంత ఖర్చు ఎలా భరిస్తున్నావురా అని మాట వరుసకు కూడా అడగలేదు. ఇంట్లో భార్యలు ముందే కండిషన్ పెట్టారు, ఖర్చుల గురించి ఏమీ అడగొద్దని. భర్తలు నోరెత్తలేదు. కొన్ని రోజుల తర్వాత మురళి పెదనాన్న మనవడి పెళ్లికి రమ్మని పిలిపొచ్చింది. మురళికి వాళ్ళు చాలా క్లోజ్. ఇన్విటేషన్ కార్డు పంపి ఫోన్ చేసి మరీ రమ్మని చెప్పారు. రాధని కూడా పిల్లలతో పాటు 4 రోజులు ముందే రమ్మన్నారు. తల్లికి పక్షవాతం వచ్చి మంచాన పడడం వల్ల గత 8 ఏళ్లుగా రాధ, మురళి బయట ఊర్లకు వెళ్ళిందే లేదు. రాధ, పెళ్ళికి వెళదామా, ఈ సాకుతో అయినా అందరినీ కలవచ్చు అన్నాడు మురళి. పెళ్ళికి వెళ్తే తనకక్కడ ఏం జరుగుతుందో తెలుసు, కానీ తన భర్త అంత ముచ్చట పడుతుంటే సరే వెళ్దాం అంది. ఒకసారి బజార్కి వెళ్ళొద్దాం అంది భర్తతో. బజార్కి వెళ్ళి గిఫ్ట్ కొని ప్యాక్ చేయించుకొని వస్తూ ఉంటే 1 గ్రామ్ గోల్డ్ షాప్ దగ్గర బండాపి షాప్లోకి వెళ్ళారు. చక్కని డిజైన్లో ఉన్న నల్లపూసల దండ కొన్నది. మురళి డబ్బిచ్చాడు. ఇద్దరూ ఇంటికి తిరిగొచ్చారు. తనకున్న 2 పట్టు చీరలు పెట్టుకుంది. కొంచెం బాగున్నా ఇంకో 3 చీరలు పెట్టుకొని పిల్లలవి, మురళివి బట్టలు సర్దింది. పెళ్లికి హైదరాబాద్ రాత్రి 10 గంటలకు బయలుదేరారు. ఉదయం 6 గంటలకల్లా చేరుకున్నారు. రెడీ అయ్యి పెళ్లి మండపానికి వెళ్లారు. పెదనాన్న లక్ష్మయ్య, ఆయన భార్య ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించారు. అత్తారింటి వైపు వారందరూ ఎంతో ఆప్యాయంగా మురళి, రాధలను మాట్లాడిస్తున్నారు. ఆ రోజంతా అందరితో మాట్లాడడానికి సరిపోయింది. సాయంత్రం రిసెప్షన్ సమయానికి మురళి, 2 అన్నలు, వదినలు, చెల్లెలు అందరూ వచ్చారు. రాధ కూడా వాళ్లతో వెళ్ళింది. విమల, మాలతి, శిల్ప పెద్ద బార్డర్ ఉన్న పట్టుచీరలు, జిగేల్మని కళ్ళు చెదిరే నగలు వేసుకున్నారు. రాధ తన పెళ్ళప్పటి చిన్న అంచు పట్టుచీర కట్టుకుంది. ఏంటొదినా, మళ్ళీ ఈ చీర కట్టుకున్నావా? నీకు కట్టి కట్టి విసుగు రాకపోయినా మాకు చూసి చూసి విసుగొస్తుంది అంది శిల్ప. ఈ చీరే తన షష్ఠిపూర్తికి కూడా కట్టుకునేటట్లుంది అంది మాలతి. వేరే పట్టుచీర కొనే శక్తి ఎక్కడుంది మా మురళికి, అత్తేసరు జీతమాయే అంది విమల. అదేదో పెద్ద జోక్ అయినట్లు అందరూ పగలబడి నవ్వారు. రాధ మనసు చిబుక్కుమంది. ఇక తను కొన్న నల్లపూసల చైన్ వేసుకుంది. వదినా, ఈ డిజైన్ సూపర్గా ఉంది, ఎంత పడిందేంటి అని అడిగింది శిల్ప. ముందు అది గోల్డో కాదో కనుక్కో అంది మాలతి. గోల్డ్ కాదా, నిజమా వదినా అంది శిల్ప.
తన నల్లపూసల చైన్ ఈ డిజైన్ కాదు కదా అంది మాలతి. ఇంతలోనే విమల దగ్గరకు వచ్చి ఆ చైన్ పట్టుకొని చూసి, ఇది రోల్ గోల్డే, అప్పుడే అనుకున్నా రాధకి అంత సీన్ ఉందా అని. అవతలి వారి మనసు బాధపడుతుందన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా సూటిపోటి మాటలతో బాధ పెడుతున్నారు తోటికోడళ్ళు. ఇంకోసారి రాధ మనసు చివుక్కుమంది. ఒక్కొక్కరు నగలు దిగేసుకున్నారు. రాధకి వేసుకోమని ఒక్క గొలుసు కూడా ఇవ్వకపోగా నానా మాటలు అంటున్నారు. ఈ మాటలన్నీ పడాలని రాధకు ముందే తెలుసు. అందుకే వస్తున్న కన్నిటిని లోపలికి పంపించేసింది. పెళ్ళైనప్పటి నుండి ఈటల్లాంటి మాటలకు అలవాటు పడిపోయింది రాధ. అందరూ రిసెప్షన్ జరిగే హాల్లోకి వెళ్లారు. గిఫ్ట్స్ ఏం తెచ్చారని అడిగింది విమల. నేను వెండి కుందులు తెచ్చానక్క అంది మాలతి. నువ్వేం తెచ్చావు శిల్ప అంది. ఏదో మా తాహతకు తగ్గట్టు తెచ్చానులే అంది. అంతకన్నా నువ్వేమిస్తావులే అంది విమల. మీరే కదా ఈ దిక్కుమాలిన సంబంధం కుదిరిచ్చింది అంది శిల్ప కటువుగా, వాళ్ళకి ఏమీ తీసిపోకుండా. అన్నీ తీసుకొని వెళ్ళడమే తప్ప ఇచ్చేదేముందిలే నువ్వు అంది మాలతి. అబ్బా, ఆడపడుచునని కిరీటాలేమీ తొడగలేదులే మీరు నాకు. ఏం చెప్తున్నారమ్మా? నాకేం చేసినా మురళి అన్నయ్యే చేశాడు. ఏదో మీకున్నదంతా నాకే ఊడ్చిపెట్టినట్టు ఏం బీరాలు పోతున్నారు అని కోపంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది శిల్ప. ఏం చూసుకునో దీనికింత పొగరు అని మూతులు ముడుస్తూ ఆడపడుచును ఆడిపోసుకున్నారు. రాధా, నువ్వేం తెచ్చావు అని అడిగింది మాలతి. రాధ చెప్పేలోగా, ఏ 100 రూపాయల వాల్ క్లాకో తెచ్చుంటుందిలే, అడగడం ఎందుకు దండగా అనేసింది విమల. రాధ ఏం చెప్పకుండా ఊరుకుండిపోయింది. ఇంతలోనే రాధ కూతురు కొడుకు వచ్చారు. పిల్లకి అలా పరికిణి జాకెట్ కుచ్చులు జడ వేయకపోతే మంచిగా ఫ్రాకు వేసి లూజ్గా హెయిర్ వదిలేయొచ్చుగా అంది మాలతి. పెళ్ళి అని వేసుకుంటానందక్క, దానికి ఇష్టం అలా కుచ్చులు జడ పావడా వేసుకోవడం అంది రాధ. ఏంటో మీరు మీ బూజు పట్టిన ఆలోచనలు, అంతా పల్లెటూరి వాళ్ళలాగా. మీకు లేదు సరే, కనీసం అప్పో సొప్పో చేసైనా పిల్లలకు 4 మంచి బట్టలు కొనొచ్చుగా, ఆ పిల్ల మెడలో ఒక గొలుసైనా వేయొచ్చుగా అంది మాలతి. అయ్యో, అతనే ఉంటే మంగళతో పని ఎందుకు అన్నదట వెనకటికొకటి అని తన నోటికొచ్చిన సామెత చెప్పింది విమల. మొత్తం మీద అవకాశం ఉన్నా లేకున్నా రాధ తమకన్నా అన్నింట్లో తక్కువ లేనివాళ్ళు అని చెప్తూ బాధ పెడుతూనే ఉన్నారు. లక్ష్మయ్య భార్య ఒక ఫ్యామిలీని రాధ వద్దకు తీసుకొని వచ్చి, ఈ అమ్మాయి పేరు రాధ, పాపం పెళ్ళైన 2 సంవత్సరాలకే అత్తగారు మంచాన పడితే తల్లిలాగా సాకి అన్నీ తానే అయ్యి చేసింది. ఈ కాలంలో ఇటువంటి వారు ఉండడం చాలా అరుదు. చాలా ఓపికమ్మ పిల్లకి. పేరుకు చిన్న కోడలే అయినా అన్ని బాధ్యతలు మోసింది అని చెప్తూ ఉంటే రాధ వెనకాల ఉన్న విమల, మాలతి ముఖాలు కోపంతో ఎరిపెక్కాయి. సమయం కోసం కాచుకొని చూస్తున్న శిల్ప, అవునండి, మా చిన్న వదినకు ఎంత ఓపికో. పేరుకు పెద్ద వదినలే కానీ మా అమ్మను అస్సలు చూడలేదు అని రాధ వద్దని వారిస్తున్నా వాళ్ళ మీద కోపంతో అనేసింది శిల్ప. వెనకాల వాళ్ళ ముఖాలు పాలిపోయి ఉన్నాయి. వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. శిల్ప తప్పుకుంది. ఇక రాధ మీద పడ్డారు ఇద్దరు. మేమేమన్నా ఆమెను చూసుకోమన్నామా? ఆమె ఉండకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు నలుగురిలో మా పరువు మంట కలుపుతుంది, చచ్చి కూడా సాధిస్తుంది అని గట్టిగానే అంటున్నారు. వాళ్ళేదో తెలియక అన్నారులే అక్క అని సర్ది చెప్పబోయింది రాధ. అసలు దీని అంతటికీ కారణం నువ్వు కాదు. నువ్వేదో మహా గొప్పదానివి అయినట్టు, మేము పనికిరాని వాళ్ళమైనట్టు వాళ్ళు మెచ్చుకుంటుంటే లోపల సంతోషపడిపోతున్నావు కదా అని వాళ్ళ అక్కసు తీరేదాకా రాధను మాటలు అంటూనే ఉన్నారు. రాధ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలాగా అయ్యింది. తనకు అలవాటే కాబట్టి వింటూ కూర్చుంది. ఆ గోలలోనే రిసెప్షన్ భోజనాలన్నీ అయిపోయాయి. తన తోటికోడళ్ళిద్దరూ హోటల్లో రూమ్ తీసుకున్నారు. వాళ్ళు ఆ రూమ్కి వెళ్ళిపోయారు. మురళి వాళ్ళ బంధువులతో మాట్లాడుతూ అక్కడే పడుకున్నాడు. రాధ ఒక గదిలో కొంచెం స్థలం చూసుకొని పిల్లలిద్దరినీ పక్కన వేసుకొని పడుకుంది. శిల్ప ఎక్కడికి వెళ్ళిందో కనిపించలేదు. పడుకుందనే కానీ మనసంతా బాధతో నిండిపోయింది. నా ప్రమేయం లేకుండానే ఎన్ని మాటలు అనిపించుకున్నాను ఈరోజు అనుకుంటూ కళ్ళు మూసుకుంది. వైభవంగా పెళ్ళి, రిసెప్షన్ అన్నీ అయిపోయాక మరుసటి రోజు అందరినీ పిలిచి బట్టలు పెట్టారు. రాధ తనకిచ్చిన కవర్ తీసుకొని లోపలికి వెళ్తుంటే తోటికోడళ్ల మాటలు వినిపించాయి. పెళ్లి వాళ్ళు ఇచ్చిన చీరల గురించి మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరూ. అక్క, ఎలాంటి చీరలు ఇచ్చారో చూడు, ముష్టి చీరలు. కనీసం 5,000 లేనిదే అసలు నేను చీరే కట్టను అంది మాలతి. నేను అంతే, మా పని మనిషికి ఇచ్చినా కూడా నా మొహానే కొడుతుంది అంది విమల. ముష్టి వాళ్ళు కట్టుకునే చీరలు, ప్యాంటు, షర్టు ఇచ్చారు. ఏం చేద్దాం వీటిని? ఇలాంటి ముష్టి బట్టలు కట్టుకునే రాధ, మురళి ఉన్నారుగా, వాళ్ళ మొహాన కొడదాం. ఇంతకన్నా గొప్ప చీరలు అదెప్పుడు కట్టింది గనక అని ఎగతాళిగా నవ్వారు. రాధకు ఈసారి నిజంగానే మనసు విరిగిపోయింది. ఎప్పుడు వాళ్ళు వచ్చి తన ఇంట్లో పడి తినడమే కానీ వాళ్ళ ఇంటికి ఎప్పుడూ వెళ్ళింది లేదు.
ఎప్పుడో పెళ్ళైన కొత్తలో ఒకసారి వెళ్ళారు తప్ప మళ్ళీ ఇంతవరకు వారి గడప తొక్కలేదు. అప్పుడు కూడా తనను తన భర్తను పురుగును చూసినట్లు చూశారు. ఇంకా అక్కడే ఉంటే తన లేనితనాన్ని ఎత్తి చూపిస్తూ తన ముందే నవ్వుకుంటారని తిరిగి వెళ్ళిపోబోతుంటే వెనక్కి వచ్చి పిలిచారు. వినపడినట్టుగా వెళ్తుంటే ఏమిటి వినపడలేదా అని వచ్చి, ఇదిగో రాధా, ఈ బట్టలు మా పని మనుషులు కూడా కట్టరు. మీరు కట్టేలాంటి బట్టలే మీకైతే పనికొస్తాయి. మాకిస్తే మా స్టేటస్ ఏమైపోవాలి? ఆ మాత్రం తెలియకుండానే పెడతారా మాకు ఇటువంటి బట్టలు అని ఆ కవర్లు పిల్లల చేతుల్లో పెట్టి తన మనోభావాల్ని ఏమాత్రం పట్టించుకోకుండా కనీసం వెళ్ళొస్తామని కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు ఇద్దరు. బంధువుల మధ్య ఆ కవర్లు పారేయలేక లోపల పెట్టుకోవడానికి మనసు రాక అలాగే నిల్చొని ఉంటే మురళి వచ్చి తొందర చేసి ఆ కవర్లు బ్యాగ్లో పెట్టేసి ఊరికి తీసుకొని వెళ్ళాడు. ఇంటికి వచ్చేసరికి రాత్రి 8 గంటలు అయ్యింది. బెడ్రూమ్లో చీర మార్చుకోవడానికి వెళ్ళి బెడ్ మీద కూర్చున్న రాధ మనసులో ఒక్కొక్క మాట శూలాల్లా పొడుస్తుంటే చాలాసేపు మనసులో భారం తీరే వరకు ఏడుస్తూనే ఉంది. మురళి తలుపు కొట్టి రాధా రాధా అని కంగారుగా పిలుస్తుంటే ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది. బయటికి వచ్చిన రాధ కళ్ళని చూస్తేనే అర్థమవుతుంది బాగా ఏడ్చిందని. వదినలు బాగా మాటలు అన్నట్టున్నారు అని అనుకున్నాడు మురళి. రాధ బట్టలు మార్చుకొని వంట చేయడానికి వెళ్ళింది. భోజనాలయ్యి పడుకున్నాక అడిగాడు మురళి ఏం జరిగిందని. గుండెల మీద పడి బావురమని ఏడ్చేసింది. ఎప్పుడు మురళికి ఏమీ చెప్పని రాధ తన భర్తను కూడా అనేసరికి ఓర్చుకోలేక జరిగింది మొత్తం చెప్పేసింది. ఇక మీదట వాళ్ళిళ్లకు నేను వెళ్ళను, వాళ్ళు ఇక్కడికి వచ్చినా నేను ఉండను అని ఏడ్చుకుంటూ చెప్పేసింది. సరే అలాగే, నీకు ఎలా ఇష్టమైతే అలాగే చెయ్యి అని ఓదార్చాడు మురళి. పాపం రాధ ఉత్తి పుణ్యానికి అన్ని మాటలు పడుతుంది. మురళికి కూడా చాలా బాధ అనిపించింది. రోజులు గడుస్తున్నా ఆ చీరల కవర్లు చూస్తే మళ్ళీ సినిమా రీళ్లలాగా అన్నీ గుర్తొస్తున్నాయి. ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తనే కంటికి కనిపించేటట్లుగా పెట్టుకుంది. కానీ రోజు రోజుకు మనోవ్యాధితో దిగజారుతుందని పసిగట్టిన మురళి రాధా పిల్లల్ని తీసుకొని దసరాకు అత్తారింటికి వెళ్ళాడు. రాధను చూసిన వాళ్ళ అమ్మా నాన్న బాధపడిపోయారు. ఏంటమ్మా ఇలా చిక్కిపోయావు అని అడిగితే నవ్వు ఊరుకుంది. దసరా రోజు రాధా నువ్వు పూజ చేయి, నేను వంట చేస్తాను అంది. పూజ ముందు కూర్చున్న రాధ అమ్మవారిని చూస్తూ ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? నా భర్త ఎంత మంచివాడు. మేము మా తాహతుకు మించే బరువులు ఎత్తుకున్నాము, బాధ్యతలు నెరవేర్చాము. ఒక దెబ్బ కొట్టినా నొప్పి తగ్గాక మర్చిపోతాము. కానీ మాటలు పడడం ఎంత కష్టం తల్లి, మర్చిపోలేకపోతున్నాను. నన్ను దొంగ అన్నారు, ముష్టిది అన్నారు, ఇంకా ఎన్ని మాటలు అన్నారో నీకు తెలియదా అమ్మా? అన్నవాళ్ళు బాగున్నారు అనిపించుకున్న దాన్ని ఆ మాటలు కత్తుల్లా గుండెను కోస్తున్నాయి. ఈ నరకయాతన నేను పడలేను తల్లి, దీని నుంచి బయటపడే మార్గం చూపించమ్మా అని తనకు తెలియకుండానే పెద్దగా ఏడుస్తుంది. ఆ ఏడుపు విని ఏమైంది తల్లి, ఎందుకలా ఏడుస్తున్నావు అని రాధ తల్లి దగ్గరకు తీసుకుంది. ఏమీ మాట్లాడలేదు, కానీ అమ్మ ఒడిలో ఏడుస్తూ సేద తీరింది. రాధ ఏం అడిగినా చెప్పదని మురళిని విషయం అడిగారు. అంతా విని మేమే దానికి చెప్పాం బాబు, నీ వల్ల ఇంట్లో గొడవలు వచ్చి కుటుంబాన్ని విడదీయకూడదని. అలా చెప్పి తప్పు చేసినట్లున్నాము అని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. పండగ పూర్తయ్యాక బయలుదేరేటప్పుడు రాధా నీ తప్పు లేకుండా ఎవరేమన్నా నువ్వు మాటలు పడాల్సిన అవసరం లేదమ్మా. చదువుకున్నావు, తెలివైన దానివి. నీ చదువుని తెలివిని ఆచరణలో పెట్టుకో. అన్నింటికి మించి నీకు మంచి భర్త దొరికాడు, అది నీ అదృష్టం. ఖాళీగా ఉండకుండా ఏదో ఒక వ్యాపకం పెట్టుకో. అలాగే ఈ అమ్మవారికి రోజు పూజ చేసుకో, ఆమె నీకు ధైర్యాన్ని ఇస్తుంది, నీకంతా మంచి జరుగుతుంది అని లక్ష్మీదేవి బంగారు కాసు తాంబూలంలో పెట్టి ఇచ్చింది రాధ వాళ్ళమ్మ. ఎందుకో తెలియదు, ఆ కాసుని చూసిన వెంటనే రాధకు కొండంత ధైర్యం వచ్చింది. అలాగే వాళ్ళమ్మ చెప్పిన మాటల వల్ల మనసు కాస్త తేలికపడింది. ఇంటికి వచ్చి ఆ కాసుని చిన్న డబ్బాలో పెట్టి రోజు ఖడ్గమాల చెప్పుకుంటూ పూజ చేసేది. రోజు రోజుకు ఆమె మానసికంగా కోలుకుంటుంది. ఆ చీరలు చూసినప్పుడల్లా తనకు లేదనే కదా వాళ్ళు నన్ను అంతలా హింసించారు, కాబట్టి నేనేంటో నిరూపించుకోవాలి, నేను మీకన్నా ఎందులో తక్కువ కాదు అని రుజువు చేసుకోవాలి. నేను నా భర్త వాళ్ళ ముందు గర్వంగా తలెత్తుకొని నిలబడాలి. మమ్మల్ని అన్న 6 నోళ్ళు మూతపడాలి. ఎలా, అదే అర్థం కావట్లేదు. మంచితనం మన సొంతమైతే దేవుని అనుగ్రహం కూడా తప్పకుండా లభిస్తుంది. అలాగే రాధ పూజించే అమ్మవారే రాధకి ఒక మార్గం చూపించింది. ఒకరోజు పేరెంట్స్ మీటింగ్కి స్కూల్కి వెళ్ళి తిరిగి వస్తుంటే అటెండర్ రాధతో మేడం మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు అన్నాడు. ఎందుకని ఆలోచిస్తూ వెళ్ళింది. ఆ స్కూల్ కరెస్పాండెంట్ కూర్చోండమ్మా అని కుర్చీ చూపించారు. కూర్చుంది రాధ. మీ పిల్లలు చక్కగా చదువుతారు, ఏ కాంపిటీషన్లో అయినా చక్కగా పాల్గొంటారు, అన్నింటిలో గెలుస్తుంటారు, బెస్ట్ స్టూడెంట్స్, వాళ్ళకన్నీ మీరే నేర్పుతారని చెప్పారు. మీరు మా స్కూల్లో టీచర్గా చేరి మా పిల్లలకు చక్కటి చదువు సంస్కారం అందించండి అని అడిగాడు.
నేనా అంది రాధ నమ్మకం లేనట్టుగా. అవును మేడం, మీరే. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో మీరు మాట్లాడే పద్ధతి, రైజ్ చేసే క్వశ్చన్స్ ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. మా స్కూల్ ముందుకు సాగడానికి పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కావాలి. అందుకే మీలాంటి వారి సలహాలు మాకు అవసరం. అందుకే మిమ్మల్ని మా స్కూల్కి ఆహ్వానిస్తున్నాము అన్నారు. నాకు ఇంతకు ముందు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదండి అంది. పర్వాలేదు మేడం, మేము మీకు ట్రైనింగ్ ఇస్తాం. మీ పిల్లల్ని చూస్తుంటే మీలో చక్కగా బోధించే నేర్పరితనం ఉందనిపించింది. మీ ప్రతిభను మేము గుర్తించాము. అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము అని అన్నాడు కరెస్పాండెంట్. మా వారిని అడిగి చెప్తానండి అని చెప్పి ఇంటికి వచ్చి ఆలోచించింది. అత్తగారు పోయాక చాలా ఖాళీగా అనిపిస్తుంది. స్కూల్ 9 నుంచి 5 వరకు, 8:30కి స్కూల్ బస్ ఇంటి ముందుకే వస్తుంది. వెళ్తే తనకు కూడా బాగానే ఉంటుంది అని అనుకుంది. మురళికి విషయం చెప్పింది. ఇలాగైనా తను మనుషుల్లో పడి ఆరోగ్యం కుదుట పడుతుందని సరే అన్నాడు మురళి. మరుసటి రోజు స్కూల్కి వెళ్ళి కరెస్పాండెంట్ని కలిశారు ఇద్దరు. రాధకు నెలకు 20,000 ఇస్తామని, ముగ్గురికి స్కూల్ బస్ ఫ్రీ, అలాగే పిల్లల్లో ఒకరికి మాత్రమే ఫీజు కట్టండి అని చెప్పారు. నేను చిన్న క్లాసెస్ మాత్రమే తీసుకోగలనండి అంది రాధ. ఓకే, 3rd నుంచి 5th వరకు చెప్పండి అన్నాడు కరెస్పాండెంట్. అన్నింటికి ఒప్పుకొని ఇంటికి వచ్చారు. పిల్లల ఆనందానికి అవధులు లేవు. రేపటి నుంచి అమ్మ తమతో స్కూల్కి వస్తుందని, అమ్మ ఇప్పుడు తమ స్కూల్ టీచర్ అని తమ ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకొని సంబరపడ్డారు పిల్లలు. గిన్నెలు తోమడానికి, ఇల్లు క్లీన్ చేయడానికి మనిషిని పెట్టుకుంది రాధ. మురళి కూడా పిల్లలకు స్కూల్ బ్యాగ్స్ సర్దడం, యూనిఫామ్ వేయడం, లంచ్ బాక్స్కి హెల్ప్ చేయడం వంటి పనులు చేయడం వలన రాధకి స్కూల్కి వెళ్ళి రావడం పెద్ద కష్టమేమీ అనిపించడం లేదు. 10 మందిలో కలవడం వలన చాలా వరకు మెంటల్గా కూడా కోలుకుంది. నెల నెల స్కూల్ ఫీజు, బస్ ఫీజు లేకపోవడం వలన మురళికి కొంచెం బర్డెన్ తగ్గింది. వాషింగ్ మిషన్ కొన్నాడు. అలాగే బంగారం కూడా తాకట్టు నుంచి విడిపించాడు. స్కూల్లో టీచర్స్ అందరూ కలిసి చిట్టీలు వేసుకునేవారు. రాధ కూడా 2 చీటీలు వేసేది. ఆ డబ్బులు వచ్చినప్పుడు మురళికి ఇస్తే, వద్దు నువ్వే ఖర్చు పెట్టుకో, ఇది నీ సంపాదన అన్నాడు. బ్యాంకులో వేసింది రాధ. ఒకరోజు స్కూల్లో రాధ కట్టుకున్న చీర చాలామంది కొలీగ్స్కి నచ్చింది. ఎక్కడ కొన్నారు, ఇది చాలా బాగుంది అని అడిగారు. ఇది కొనలేదండి, నేనే ప్లెయిన్ శారీ మీద ఎంబ్రాయిడింగ్ చేసుకున్నాను అంతే. నిజంగానా? ఇంత బాగా చేస్తారా మీరు అని అడిగారు. నిజమే, పెళ్లి కాకముందు నేర్చుకొని చేసింది. ఇంకా శారీ పెయింటింగ్స్ కూడా నేర్చుకున్నాను. పెళ్ళైన తర్వాత బంద్ చేశాను అంది. మాకు వేయిస్తారా అని అడిగారు. చాలా రోజులైంది కదా, ఇప్పుడు వేయగలనో లేదో. విద్య అనేది ఒక్కసారి నేర్చుకుంటే మర్చిపోరండి, ట్రై చేయండి అని అడిగారు. వారం రోజులు ప్లెయిన్ క్లాత్ మీద కుస్తీ పట్టి తర్వాత అడిగిన వారికి మాత్రమే ముందు చేసి ఇచ్చింది. ఇది వేయడం చాలా కష్టం, ధర కూడా ఎక్కువ. ఆ రేట్కి ఒప్పుకుంటేనే వేసిచ్చేది. ఫినిషింగ్ బాగుండడంతో ఒక్కో చీరకు 2,000 నుండి 5,000 వరకు తీసుకునేది. చాలామంది టీచర్స్ బ్లౌజెస్కి కూడా వర్క్ చేయించుకునేవారు. ఈవినింగ్ పిల్లలకి హోంవర్క్ చేయించుకుంటూ 2 గంటలు, ఆదివారం హాలిడేస్లో బాగా కుట్టేది. వచ్చిన డబ్బులు పెద్ద మొత్తంగా చేసి తన పాపకు నగలు కొనేది. అలాగే పట్టు చీరలు, మంచి చీరలు కొనుక్కుంది. మురళికి కూడా ఇంట్లో ఖర్చులు తగ్గడంతో ఆర్థికంగా నిలదొక్కున్నాడు. స్కూల్లో రాధ పిల్లల్ని కొట్టకుండా వాళ్ళకి అర్థమయ్యే విధంగా బోధించే పద్ధతి చాలామంది పేరెంట్స్కి నచ్చింది. వారికి, వారి పిల్లలకి రాధ అభిమాన టీచర్ అయ్యింది. ఇప్పటికే 3 సార్లు బెస్ట్ టీచర్ అవార్డు గెలుచుకుంది. మురళికి గవర్నమెంట్ పిఆర్సీ 40% పెంచడం వల్ల ప్రమోషన్ రావడం, ఇంక్రిమెంట్లు పెరిగి జీతం డబుల్ అయ్యింది. పైగా రాధ జీతం కూడా కలిపి ఆర్థికంగా బాగా నిలదొక్కుని ఎదగడం ప్రారంభించాడు. కాలం 5 ఏళ్లు ముందుకు సాగింది. ఈ 5 ఏళ్లలో శిల్పకు 2 పిల్లలు పుట్టారు. వారికి పురుళ్ళు, బారసాల ఫంక్షన్లు అన్నీ మురళి, రాధలే చేశారు. వాటికి అన్నలు తప్ప వదినలు రాలేదు. శిల్ప యథాప్రకారం తన అత్తారింటికి ఆడబిడ్డ వస్తే చాలు, మురళి ఇంటికి రావడం మాత్రం మానలేదు. ఎప్పుడు అత్త, ఆడపడుచు, మొగుడు మీద కంప్లైంట్స్ చెప్తూ ఉంటుంది. శిల్ప ఉన్నన్ని రోజులు చేసి పెట్టే స్కూల్కి వెళ్ళేది రాధ. కాలం ఇంకో 5 ఏళ్ళు గిర్రున తిరిగింది. రాధ పిల్లలు బాగా చదవడం వల్ల బాబుకు, పాపకు ఇద్దరికి నీట్లో మంచి ర్యాంక్ రావడం వల్ల గవర్నమెంట్ కాలేజీలో ఫ్రీ సీట్స్ వచ్చాయి. పాప, బాబు ఇద్దరు హాస్టల్లోనే ఉంటున్నారు. రాధ వాళ్ళ తమ్ముడికి ఢిల్లీలో పెద్ద కంపెనీలో మంచి పోస్టు వచ్చి అమ్మా నాన్నలను తనతో పాటు తీసుకెళ్తూ ఊళ్ళో ఉన్న పొలం, ఇల్లు అమ్మేశారు. దాదాపు 2 కోట్లు వచ్చాయి. ఢిల్లీకి వెళ్లే ముందు రాధ, అమ్మా నాన్న, తమ్ముడు వచ్చి మురళితో, బాబు మీ పెళ్ళప్పుడు మా ఆర్థిక పరిస్థితి బాగోలేదు. పంట పండితే కానీ ఇల్లు గడవని పరిస్థితి. అప్పుడు నువ్వు కూడా కట్నం ఏమీ లేకుండా మా రాధని పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు ఉన్న 2 ఎకరాలు ఇల్లు అమ్మేశాము.
మాకు 2 కోట్లు వచ్చాయి. దీన్ని 3 భాగాలు చేశాము. ఇందులో మీ భాగంగా 70 లక్షలు ఇస్తున్నాము అని అంటుంటే, వద్దు మామయ్య, రాధనే నాకు పెద్ద కట్నం. నేను ఎంతో అదృష్టవంతుణ్ణి. నన్ను ఇంతలా అర్థం చేసుకునే భార్య లభించింది. ఎంత కష్టం వచ్చినా నన్ను ఇంతవరకు ఒక్కసారి కూడా నిందించలేదు. అన్నీ ఓర్చుకుంది. నాకు అన్ని విషయాల్లో తోడుగా ఉంటూ ధైర్యాన్నిచ్చింది అని డబ్బు తీసుకోవడానికి నిరాకరించాడు మురళి. అలా కాదు బాబు, నా 2 పిల్లలు, నాకు 2 కళ్ళు. అందుకే భూమి, ఇల్లు అమ్మిన డబ్బులు 70 లక్షలు రాజేష్కి, 70 లక్షలు రాధకి పసుపు కుంకం కింద ఇస్తున్నాను. మిగిలిన 60 లక్షలు మా ఇద్దరి శేష జీవితానికి అని నిర్ణయం తీసుకున్నాము. కాదనకండి బాబు అని అన్నారు. అమ్మ, నాన్న, తమ్ముడు బలవంతం మీద తీసుకోవడానికి ఒప్పుకుంది రాధ. రాధకి ఆ డబ్బులు ఇచ్చి వాళ్ళు సంతోషంగా ఢిల్లీకి వెళ్ళిపోయారు. రాధా, మురళీలు 50 లక్షలకు ఒక ప్లాట్ కొని మిగిలిన డబ్బుతో లోన్ పెట్టి 3 బెడ్రూమ్లు ఉన్న చక్కని ఇల్లు కట్టుకున్నారు. ఇంటీరియర్ కూడా చాలా బాగా చేయించుకున్నారు. ముఖ్యంగా పిల్లలు గవర్నమెంట్ సీట్లు తెచ్చుకోవడం వల్ల చాలా వరకు డబ్బు ఆదా అయిందనే చెప్పవచ్చు. ఇల్లు పూర్తయిన తర్వాత దసరా రోజు గృహప్రవేశం చేయాలని నిర్ణయించుకొని అందరినీ పిలిచారు. ఈ 10 సంవత్సరాలు అప్పుడప్పుడు వేరే వాళ్ళ ఫంక్షన్స్లో కలవడం తప్ప అన్న వదినలను కలిసింది తక్కువే. కలిసిన రాధ వాళ్ళ దగ్గర కూడా కూర్చొనేది కాదు. ముక్తసరిగా మాట్లాడేది అంతే. వాళ్ళు తనని ఒక్క మాట కూడా అనే ఛాన్స్ ఇచ్చేది కాదు రాధ. మురళి పెద్దన్న విపరీతంగా లంచాలు మరిగి రెడ్ హ్యాండెడ్గా పట్టుపడడం వల్ల ఉన్న ఉద్యోగం ఊడిపోయింది. విలాసంగా గారాబంగా బతకడం వల్ల పిల్లలకు చదువెక్కలేదు. కూతురు ఇంట్లో చెప్పకుండా వేరే మతస్థుడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. భార్య పోరు పడలేక ఊరంతా అప్పులు చేసి మొహం చూపించలేక తాగుడుకు బానిసైపోయాడు. ఇక రెండో అన్నయ్య రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాడు. పార్ట్నర్ మోసం చేసి పెద్ద మొత్తంలో దివాలా తీశాడు. ఆయన పిల్లలు చదువులకు కూడా అంతంత మాత్రమే. ఏదో 5,000, 10,000కు ఉద్యోగాలు చేసుకుంటూ ఇల్లు గడవక నానా తిప్పలు పడుతున్నారు. వాళ్ళు గృహప్రవేశానికి రారేమో అనుకున్నారు. కానీ అందరూ ఫ్యామిలీతో పాటు 2 రోజుల ముందే వచ్చారు. వీళ్ళంత గొప్ప ఇల్లు కట్టారో, వీళ్ల వైభోగం ఏమిటో చూసి 4 మాటలు అనిపోదామని వచ్చారు. అందరి ముఖాల్లో పేదరికం తాండవిస్తోంది. కానీ వాళ్ళ మాటల్లో పదును, ఈర్ష్య మాత్రం ఏమాత్రం తగ్గలేదు. వాళ్ళ గృహప్రవేశానికి దాదాపు 1000 మంది వచ్చారు. వచ్చిన వాళ్ళంతా వాళ్ళని పొగుడుతూ, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తే తల్లిదండ్రులుగా సక్సెస్ అయినట్లే, మీరు మీ తల్లిని చూసి మంచి పిల్లలయ్యారు, అలాగే మీ పిల్లలకు మంచి తల్లిదండ్రులయ్యారు, మీది సక్సెస్ఫుల్ ఫ్యామిలీ అంటూ పొగిడారు. మురళి, రాధ పిల్లల్ని మెచ్చుకుంటుంటే వీళ్లకు కారం పూసుకున్నట్లుగా ఉంది. మురళి గృహప్రవేశానికి రాధకి పెద్ద హారం చేయించి ప్రజెంట్ చేశాడు మురళి. రాధ అమ్మ నాన్న నెక్లెస్, పెద్దంచు ఉన్న పట్టుచీర, రాధకి మురళికి బ్రాస్లెట్, పట్టు వస్త్రాలు పీటల మీద కూర్చున్న వారికి పుట్టింటి తరపున ఇచ్చారు. అవి కట్టుకున్న రాధా మురళి నిజంగా రాధాకృష్ణుల్లా కళకళలాడుతున్నారు. వచ్చిన వాళ్ళందరూ ఇంటిని చూసి, మంచి టేస్ట్ అండి మీది, చాలా బాగా కట్టుకున్నారు, దాదాపు 70 లక్షలు అయిందని చెప్పడం విన్నారు తోటికోడళ్ళు. ఇంత డబ్బు వీళ్ళకెక్కడిది, ఈ 10 ఏళ్లలో ఇంత సంపాదించారా అని గిజగిజలాడిపోయారు. భోజనాలు కూడా చాలా బాగున్నాయని మెచ్చుకొని వెళ్తున్నారు. వాళ్లకు ఆ ఊరిలో అంత పరపతి ఉందా అని ఆశ్చర్యపోయారు తోటికోడళ్ళు. మురళి, రాధ అన్నీ గమనిస్తూనే ఉన్నారు. తోటికోడళ్ళిద్దరూ ఎప్పటివో పాత ఫేడ్ అయిపోయిన పట్టుచీరలు కట్టుకొని మెడల నిండా గిల్టు నగలు వేసుకొని వచ్చారు. ఎన్ని నగలు వేసుకున్నా మనసులో కుళ్ళు కుతంత్రాలు ఉంటే అది ముఖంలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇద్దరి ముఖాలు కళాకాంతులు లేక ఈర్ష్యతో రగిలిపోతున్నాయి. ఒకప్పుడు వారు ఉన్న ప్లేస్లో రాధ ఉంది. ఇప్పుడు వారు రాధ స్థాయి కన్నా ఇంకా కింది స్థాయిలో ఉన్నారు. వచ్చిన వారంతా వెళ్ళిపోయారు. అన్న, వదినలు, శిల్ప మాత్రం ఉన్నారు. అందరికీ తాంబూలాలు పెడుతుంటే, ఇప్పుడు ఇస్తుంది చూడు ముష్టి చీరలు అని మాట్లాడుకుంటున్నారు. తోటి కోడళ్లకు శిల్పకు బొట్టు పెట్టి తల ఒక కవర్ చేతిలో పెట్టింది రాధ. శిల్ప వెంటనే ఆ కవర్ తీసి చూసింది. అందులో పట్టు చీర, పట్టు పంచల జతతో పాటు వెండి కుంకుమ భరిణ, వెండి గంధపు గిన్నె ఉన్నాయి. వెంటనే తోటి కోడళ్ళు వాళ్ల కవర్లు తీసి చూశారు. వాళ్లకు పట్టు వస్త్రాలు, వెండి దీపాల సెట్తో పాటు మామూలు చీరలు ఇద్దరికీ అదనంగా ఇచ్చింది. అదేమిటోదినా, నాకు పెట్టలేదు అదనంగా చీర అంది శిల్ప. అవి వాళ్ళ చీరలేనమ్మా, అందుకే వాళ్ళకే ఇచ్చేశాను. అవి తిరిగి ఇవ్వడానికి నాకు 10 సంవత్సరాలు పట్టింది. వాళ్ళు ఇచ్చిన ఈ చీరలే నాకు ఇన్స్పిరేషన్గా నిలిచి నా ఎదుగుదలకు కారణమయ్యాయి. ఏనాటికైనా వారి చీరలు వారికి ఇవ్వాలని అలాగే పెట్టుంచాను. ఇప్పుడు వారికి ఆ చీరలతో చాలా అవసరం ఉందనుకుంటా అంది.
వాళ్ళు ఎప్పటివా ఈ చీరలు అని గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే అనిపించుకున్న రాధకి గుర్తున్నంతగా అన్నవారికి గుర్తుండదుగా. వెండి దీపాలు చూసి ఇవి నిజమైన వెండేనా లేక వెండి కోటింగా అని అన్నారు. మాకు లేకపోతే లేనట్లే ఉంటాము, ఉంటే మంచివే పెడతాము, అంతేకాని స్థాయిని చూసి పెట్టము అని కొంచెం గట్టిగానే సమాధానం ఇచ్చింది రాధ. వాటిని పరీక్షించి చూస్తున్నారు వారిద్దరూ. 10 సంవత్సరాల క్రితం మీ ఇద్దరికి పెద్ద మామయ్య గారింట్లో పెట్టిన చీరలవి. ఆ చీరల్ని ముష్టి చీరలని, నన్ను ముష్టిదాన్ని అని నా మనసు ఎంత గాయపడుతుందో కూడా అర్థం చేసుకోకుండా వాటిని ముష్టేసినట్లుగా నాకు వేశారు. నా భర్తను చులకనగా చూశారు. అనుక్షణం సూదులతో గుచ్చినట్లు మాట్లాడి నన్ను చాలా బాధ పెట్టారు అని చెప్తోంది రాధ. అవేవి పట్టించుకునే స్టేజ్లో లేరు వారు. ఇప్పుడు వాళ్ళు రాధ కన్నా అన్ని రకాలుగా తక్కువ స్థాయిలో ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి అని వాళ్ళని మానసికంగా బాధ పెట్టి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఏం మురళి, ఎంత ఇల్లు కట్టావు? ఇంత తక్కువ సమయంలో ఎన్ని బల్లల కింద చేయి జాపావేంటి? ఎంత లంచం నొక్కుతున్నావు? ఏదో ఒకరోజు పట్టుబడి రోడ్డు మీదకి వస్తావు అని అన్నారో లేదో వెంటనే రాధ పూనకం వచ్చినట్టుగా అపరికాళిగా మారిపోయింది. మీరు జన్మకు మారరా? ఎదిగే వారంతా మీలాగా లంచాలు తీసుకొని బతుకుతారనుకుంటున్నారా? మీ గొంతెమ్మ కోరికలు తీర్చలేక బావగారు వాళ్ళు లంచాలు తీసుకొని రోడ్డున పడ్డారు. మేము అలాగే పడాలని కోరుకుంటున్నారా? నోటికి ఎంత వస్తే అంత అనేయడమేనా? ఒక మాట అనే ముందు అవతల వాళ్ళ మనసు ఎంత బాధపడుతుందోనని కనీస ఇంగిత జ్ఞానం ఉండక్కర్లేదా అని గట్టిగా అనేసింది. నడమంత్రపు సిరి నరం మీద పుండు నిలవనీయడం లేదు అని గొణుక్కుంటూ చూసావా మురళి? పెద్దవాళ్ళమని కూడా లేకుండా నీ భార్య ఎలా అరుస్తుందో అంది విమల. మాలతి వంతపాడింది. ఆయన్నెందుకు మధ్యలోకి లాగుతారు? ఈరోజు నేను మాట్లాడతా, మీరు వినండి. ఇన్ని రోజులు మీరు అనడం నేను పడడం బాగా అలవాటైపోయింది కదా మీకు. నేను ఏ రోజన్నా నాకు లేదని మీ ముందు చేయి చాచానా? చీరలు, నగలు, అంతస్తు, హోదా లేకపోయినా నాకు ఉన్నంతలో హాయిగానే ఉన్నాను. కేవలం ఇంటికి వచ్చి ఈటల్లాంటి మీ మాటలకు తప్ప ఏ రోజు నేను బాధపడింది లేదు. గురివిందగింజకు తన నలుపు కనపడదు అన్నట్టు అలా మీ తప్పులు మీకు కనపడట్లేదు. అవతల వారిని ఎన్ని మాటలైనా అంటారు, ఎంతవరకైనా వెళ్తారు. నా భర్తను అందరిలో చులకన చేసి మాట్లాడారు, ఎన్నోసార్లు అవమానించారు. పెద్దవాళ్ళు అయ్యుండి ఫైనాన్షియల్గా బాగానే ఉండి కూడా ఒక్క బాధ్యత కూడా మోయకుండా అన్ని బాధ్యతలు చిన్నవాడిపై వేసి ఎలాంటి సహాయం చేయకపోగా అన్నీ మీరే చేసినట్లు అందరికీ గొప్పలు చెప్పుకోవడం. ఎవరికి తెలియదు మీ భాగోతం. పైగా నా ప్రమేయం లేకుండా నన్నే దొంగని చేశారు, ముష్టిదాన్ని చేశారు. ఇన్ని రోజులు కడుపులో దాచుకున్నవన్నీ బయటకు వచ్చేస్తున్నాయి రాధకు. ముఖమంతా కోపంతో ఎర్రబారిపోయింది. పైన అమ్మవారు అన్నీ చూస్తుంది. కట్నం తేలేదని ఇంట్లో పని మనిషి కన్నా హీనంగా చూశారు. ఎన్ని మాటలు అన్నారు నన్ను. మా అమ్మ నాన్న నా వల్ల ఇంట్లో కొట్లాటలు వచ్చి నా భర్త తన వాళ్లకు దూరం కాకూడదన్న మాటకు కట్టుబడి మీరు ఏం చేసినా ఏమన్నా సహించి నాలో నేనే కుమిలిపోయాను. ఇక మీరంటే పడాల్సిన అవసరం నాకు లేదు. ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి నా బాధ్యతలన్నీ నేను నెరవేర్చాను అంటుంటే, మురళి చూసావా నీ భార్య గృహప్రవేశానికి పిలిచి ఎన్ని మాటలు అంటున్నా వింటూ ఊరుకుంటున్నావా అని ఇద్దరూ ఒకేసారి గొంతు చించుకున్నారు. ఇక మురళి కూడా ఉండబట్టలేక, మీరన్న మాటల కన్నా నా భార్య చాలా తక్కువే అంది వదిన. అసలు మమ్మల్ని అనాలని అవమానించాలని మొదలుపెట్టింది మీరు. నా భార్యని అంటూ ఉంటే మా అన్నలు ఏం చేశారో ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. అయినా ఆమె కూడా ఈ ఇంటికి మీరు వచ్చినట్లే వచ్చిందిగా. ఒక్కరోజన్నా తనని ఇంట్లో మనిషిగా చూశారా? పెద్దవాళ్ళయ్యుండి అమ్మను ఒక్కరోజు కూడా చూసుకోలేదు. పెళ్ళైనప్పటి నుండి అమ్మకు అన్ని సేవలు చేసింది రాధే. మొదట్లో అమ్మ కూడా రాధని బాగానే మాటలనేది. చివరికి రాధ మంచితనం తెలుసుకొని చనిపోయే 2 రోజుల ముందు మమ్మల్ని పిలిచి తన మెడలో గొలుసు రాధ మెడలో వేసింది. ఎవరడిగినా ఇవ్వకు అని చెప్పింది. పాపకు అమ్మ కమ్మలు, నాకు బాబుకు ఉంగరాలు ఇచ్చింది. అవేమీ తెలుసుకోకుండా అందరూ చేరి రాధను దొంగను చేశారు. తను ఆ బాధ నుంచి బయటపడడానికి ఎన్ని రోజులు పట్టిందో నాకు మాత్రమే తెలుసు. మా అమ్మ ఏడూడి తద్దినాలకు ఖర్చంతా మీరే పెట్టినట్టు మాట్లాడారు. నేను డబ్బు చాలక అప్పు చేయబోతే వద్దని రాధ తన నగలు తాకట్టు పెడితే ఆ తద్దినాలు జరిగాయి. ఇంటికి వచ్చి వారాలు కూర్చొని తిన్నారు, కానీ ఏ రోజన్నా రాధకు సహాయం చేశారా? పైగా ఉన్నన్ని రోజులు సాధించి వదిలిపెట్టారు. రాధ కట్నం తేలేదని ఆడిపోసుకున్నారు. తను మీ అందరికన్నా ఎక్కువ కట్నమే తెచ్చింది. ఈరోజు ఈ ఇల్లు కట్టిన స్థలం రాధ పసుపు కుంకం కింద వాళ్ళు ఇచ్చిన డబ్బే. ఇల్లు కట్టడంలో కూడా తన కట్నం ఉంది. ఉన్న ఒక్క చెల్లెలు బాధ్యత ఒక్కరోజు కూడా తీసుకోలేదు. ఒక్కసారైనా దాన్ని మీ ఇంటికి పిలిచి ప్రేమగా ఒక్క పూట భోజనం పెట్టారా? అన్నీ నా భార్య చేసింది. నా భార్యని ఇంకొక
ఇంకొకసారి ఎవరన్నా ఏమన్నా అన్నారంటే నేను ఊరుకునేది లేదు, మీకు మర్యాదగా ఉండదు అన్నాడు. ఈరోజు మీకు నెల నెల తిండికి డబ్బు పంపుతుంది కూడా రాదే. అన్నయ్య మాకు ఫోన్ చేసి చాలా ఇబ్బందుల్లో ఉన్నామని, తిండికి కూడా కష్టమవుతుందని చెప్పి బాధపడ్డాడు. రాధ తన సంపాదనలో సగం డబ్బు మీకు పంపుతుంది, అది మీకు తెలుసా అన్నాడు మురళి. అది అలా గడ్డిపెట్టన్నయ్య వాళ్ళకి అంది శిల్ప. నువ్వు ముందు పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో నేర్చుకోమ్మా. వాళ్ళంటే వేరే ఇంటి నుంచి వచ్చారు. అమ్మ నీకు అమ్మే కదా. రాధకి ఎంత బాగా లేకపోయినా తనే అన్నీ చేసేది. కానీ ఒక్కరోజు కూడా నువ్వు అమ్మకు చేసింది ఏమీ లేదు. పైగా మీ ఆడపడుచు వచ్చిన ప్రతిసారి ఆమె వెళ్లే వరకు ఇక్కడే ఉండడం. రాధ కూడా నువ్వు వచ్చినప్పుడల్లా తన పుట్టింటికి వెళ్తే నీకెలా ఉంటుంది? ప్రతిసారి మా అత్తగారు అది తెమ్మన్నారు, ఇది తెమ్మన్నారు అని నీ కోరికలన్నీ వాళ్ళు అడిగినట్లుగా చెప్పి మా ముందర వాళ్ళని దోషులుగా నిలబెట్టావు. వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి నీ ఆటలు సాగాయి. అసలు నీ పెళ్లి చేయడం అమ్మా నాన్న బాధ్యత. కానీ నాన్న లేరని ఆ బాధ్యత నేను తీసుకొని పెళ్లి చేశాను. పెద్ద వదిన మీద కోపంతో మీ అత్తింటి వారిని సాధిస్తున్నావు. ఆడపిల్ల పెళ్ళైన తర్వాత పుట్టింటికి చుట్టపు చూపుగా వస్తేనే బాగుంటుంది. కానీ చీటికి మాటికి వస్తే ఉండే గౌరవం కూడా పోతుంది అని నువ్వు తెలుసుకో. ప్రతిసారి ఒడిబియ్యం పెట్టేటప్పుడు పట్టు చీర, నగలు కోరుతున్నావు. అన్నయ్యకు ఎక్కడి నుంచి వస్తాయి అని ఒక్కసారైనా ఆలోచించావా? నాకు సంసారం, పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని పోషించే బాధ్యత నాకు కూడా ఉంటుంది కదా. ఈ మాత్రం నీకు తెలియకుండా పోయిందా? నీకు కూడా చెప్తున్నాను విను. ఇక నుంచి నువ్వు ఆడపడుచులాగా వచ్చి వెళ్తే నాకు ఏ అభ్యంతరం లేదు. అలా కాకుండా చీటికి మాటికి వచ్చి రాధను అంటే మాత్రం నేను ఊరుకునేది లేదు. ప్రేమ లేని బంధాలు ఉంటే ఎంత, లేకుంటే ఎంత అని ఘాటుగానే అందరికీ ఇచ్చి పడేశాడు మురళి. ఇలా మురళి రాధ ఇద్దరూ మాట్లాడతారని వారెవరూ ఊహించలేదు. అందరి ముఖాలు నెత్తిటి చుక్క లేకుండా పోయాయి. వాళ్ళు ఇచ్చిన కవర్లు, ముష్టి చీరలు అని పారేసినవి ఈరోజు వారికి చాలా అవసరం ఉంది. వాళ్లకు అన్నీ తీసుకొని సర్దుకొని ఎక్కడి వాళ్ళక్కడ తిట్టుకుంటూ వెళ్ళిపోయారు. రాధకు మనసు ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంది. ఇన్ని రోజులుగా తను అనుకున్నవన్నీ ఒక్కసారిగా అనడం వల్ల మనసు, శరీరం రెండూ తేలికైపోయాయి. ఇది తన విజయోత్సాహంగా భావించింది. ఈ రాధ చివరకు నోరు విప్పి మాట్లాడి తనను నానా మాటలు అన్నవారి నోరు మోయించి చివరకు విజయం సాధించిన దుర్గాదేవిలా కనబడుతుంది మురళికి. ఇటువంటి రాధలు, అటువంటి తోటికోడళ్ళు ఇప్పటికీ మన సమాజంలో, మన చుట్టుపక్కల చాలామంది ఇళ్లల్లో ఉంటూనే ఉంటారు. వాళ్ళల్లో వాళ్ళు కుమిలిపోతూ, అనుక్షణం మానసికంగా కృంగిపోతూ, ఆ పరిస్థితుల నుండి బయటపడలేక నరకయాతన అనుభవిస్తున్నారు. వాళ్ళు ఆ పరిస్థితుల నుంచి ఎప్పుడు బయటపడతారో, వాళ్ళల్లో ఆ ధైర్యం ఎప్పుడు వస్తుందో కాలమే నిర్ణయించాలి. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఇంత మంచి కథను అందించిన వాసుకి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. శుభం.